సంక్రాంతి అనగానే మన అందరికీ టక్కున గుర్తొచ్చేవి ఎన్నో ఆనందాలు, ఎన్నో ఉత్సాహాలుగా ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి హరిదాసు కథలు, అలాగే హరిదాసు కీర్తనలు, అలాగే మరోవైపు గంగిరెద్దులతో గంటలు, అలాగే హరిదాసులు, గంగిరెద్దులు, అలానే దానికి సంబంధించినటువంటి మరోవైపు గంట సాయిబులు, ఇలా రకరకాల వేషధారణలతో పల్లెటూరులో అలరిస్తున్నటువంటి నేపథ్యాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం గంగిరెద్దుల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ గంగిరెద్దుని ఎందుకు ఈ సంక్రాంతి సంబరాల నేపథ్యంలో గంగిరెద్దుల ప్రధాన పాత్ర ఏమిటి, అసలు గంగిరెద్దులు ఏ విధంగా పాత్ర పోషిస్తూ ఉంటాయి? సంకరడ పండుగతోని హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ సింహాద్రప్పన్న పట్టుకొని మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీ కలిగిన కాడికి సాయం చేయాలా. సింహాద్రప్పన్న నచ్చిమే నరసింహస్వామి ఇప్పటికీ గంగిరెద్దు హరిదాసు గారే ఎక్కువగా మీరు కనిపిస్తారండి. సంక్రాంతి పండుగతోని సింహాద్రప్పన్నకే అన్నదానం ఇస్తారు, అత్తరదానాలు పంచి పెడతారు, అప్పటికే బట్టలు కూడా విస్తారు. మీ కలిగిన కాడికి ఎవరి కలిగిన కాడికి వాళ్ళు సాయం చేయాలా. ఆ సింహాద్రప్పన్న నచ్చిమే నరసింహస్వామి మిమ్మల్ని కాపాడి కరుణించి దీవించితేనే ఉండాలి బాబాయ్. ఆ అప్పన్న బాబు సాయం కలిగాలని ఆ నచ్చిమే నరసింహ కాడికి మీరు కూడా సింహాద్రప్పన్న కాలు గడిగి పాదాలు గడిగి పశువు కుంకుమ పెట్టి అన్నదానాలు ఇచ్చి వస్త్రదానాలు ఇచ్చి ఆ దేవుడికి సాయం చేయాలండి. ఆ సింహాద్రప్పన్నగా మీరు కూడా పూజ చేసి సంక్రాంతి పండుగతోని గంగిరెద్దు హరిదాసి గారిని ముఖ్యంగా మీ కంటితో చూడాలండి. మీకు కూడా ఫలం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, సంతోషంగా సాయం ఉంటుంది. అందరూ కూడా సింహాద్రప్పన్న చల్లగా కాపాడి ఆ భద్రాస రాముల వారు కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉండి హరిదాసి గారికి కూడా ఎంతో కొంత మీ కలిగిన కాడికి సాయం చేయండి. ఆ గంగిరెద్దు మీ ఇంటికాడికి వచ్చేటప్పుడు కాలు గడిగి బొట్టు పెట్టి పూజ చేసుకొని మీ కలిగిన కాడికి ఎంతో కొంత అప్పన్నకు సాయం చేయండి. మేము కూడా పీట మీద నాటకం చేపించి కాలు ఎత్తింపించి బుర్రూపించి పీట మీద 4 కాలు పెట్టించి మీకు కూడా గంగిరెద్దు చేత మీకు కూడా చూపెడతామండి. మీకు ఎప్పుడైనా సరే అందరూ కూడా మీరు గమనించి గంగిరెద్దు వచ్చినప్పుడు హరిదాసు గారు వచ్చినప్పుడు ఎవరి సాయం ఆరే చేయాలండి. కాకనేదని మనం బలం చేసేది ఏమీ లేదు. మీ కలిగిన కాడికి సాయం చేస్తే అంతే చాలు సార్. అయితే దీనికి సాంప్రదాయం ఏమైనా ఏ విధంగా ఉంటుంది, ఏంటి దీని పరిస్థితులు ఏంటి, అంటే గంగిరెద్దును ఏ విధంగా మీరు తయారు చేస్తారు, ఆ గంగిరెద్దుకి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారేంటి? గంగిరెద్దు ట్రైనింగ్ ఇవ్వాలంటే రాజమండ్రి పంపాలండి. అతని దగ్గర 30,000 తీసుకుంటారు. మా దగ్గర పీట మీద కాలు పెట్టడం, మనిషి మీద కాలు పెట్టడం, పీట మీద 4 కాలు పెట్టడం కూడా చేస్తుంది. ఆంబోతు బుర్రెత్తడం కాలు అప్పడం ఇవన్నీ కూడా చేస్తుందండి. ఆట వచ్చిన గంగిరెద్దుని మాత్రం ఆట రావాలంటే అక్కడికి 30,000 ఇచ్చి గంగిరెద్దుని పంపి దానివల్ల ఆట నేర్పించి మీ మందికి పెదగా కూడా ఇలాంటి కార్యక్రమం జరిగేటప్పుడు కూడా నలుగురిలల్లా సింహాద్రప్పన్న పట్టుకొని ఆట కూడా ఆడిస్తామండి బాబాయ్. అంటే మీకు దీనివల్ల జీవనోపాధి ఏ విధంగా గడుస్తుంది అంటే, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే పండగ వాతావరణంలో మాత్రమే మీకు జీవనోపాధి ఉంటుంది, ఆ తర్వాత మీ జీవనోపాధి ఏంటి, ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు కూడా సింహాద్రప్పన్న పట్టుకొని దానివల్ల బతికేటప్పుడు ఇలాగ అప్పన్న పట్టుకొని సంక్రాంతి పండుగల్లో ఎలాగైనా సరే దినం తీరిపోతుందండి బాబాయ్. ఆ తర్వాత మాత్రం ఇబ్బందిగా ఉంటుందండి. దాన్ని పోషించుకోలేక ఇబ్బందిగా పడుతున్నామండి. మా పిల్లలకు కానీ మాకు కానీ మా పిల్లలు చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు హోటల్ దగ్గర పని చేసుకోవడం, మామూలుగా టెపాళ్ళ గంట అమ్ముకోవడం, తలా వ్యాపారం చేసుకోవడం ఇదే మిగులుతుంది. కానీ మాకు ఎవరన్నా సరే ఎలాంటి వారు కూడా మాకు ఈ నూనె కానీ ఏదన్నా సరే మాకు ఇవ్వడం లేదండి. ఎంతైనా సరే మా పిల్లలు చదివించుకున్నా సరే మా పిల్లలకు ముందుకు తేవట్లేదండి. ప్రభుత్వం ముందుకు తేలేదు. మేము ముందుకు రావాలంటే మేము వెనకబడి ఉన్నామండి. వెనకబడి ఉన్న వాళ్ళు ముందుకు తేవాలి. మీరు కూడా ఆ గంగిరెద్దుని పట్టుకుని అలా బతుకుతున్నారు కదా అని మీరు కూడా ముందుకు తెచ్చేలాగా మీరు ఉపకారం ఏదన్నా సరే మాకు సాయం చేయాలండి ప్రభుత్వం. సింహాద్రప్పన్నైనా సంక్రాంతి పండుగతో వచ్చావా, అర చల్లగా దీవించావా, అర చల్లగా ఉండాలని నువ్వు కుడికాలెత్తి దీవించాలని నువ్వు కుడికాలు ఎత్తాలా. ఆ కుడికాలు అది మెట్టి మీద పెట్టాలా. అదే మెట్టుంటే ఆ గుమ్మం ఉన్నా గుమ్మం మీద పెడుతుంది కాలు, మెట్టుంటే మెట్టి మీదే పెడుతుంది కాలు. 3 సార్లు పెట్టమంటే 3 సార్లు పెడుతుంది, 5 సార్లు పెట్టమంటే 5 సార్లు పెడుతుంది. కాలు ఎత్తే నా కుడికాలు ఎత్తే అది బాబాయ్ సంతోషంగా చల్లదనంగా దీవించే కాలెత్తి దీవించే అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.